అక్కడ ఐడెంటిటీలు ఇచ్చి వాళ్ళకి అక్కడ వాళ్ళ పేరుతో ఇచ్చి పరిహారాలు వీటి వలన దొంగ లబ్ధిదారులు ఎక్కువయ్యారు. అది గుర్తించిన ప్రభుత్వం ఆనాడు తీయమంది. స్వయంగా ఏటీఎం అంటూ మోడీ విమర్శించారు. ఆనాడు అవినీతిని విమర్శించినటువంటి జగన్మోహన్ రెడ్డి పవర్లోకి వచ్చాక అదేం తీయకపోగా ఒక 800 కోట్లు తగ్గించాలండి, డబ్బులు ఇచ్చేసేయండి మేము వాడుకుంటామని చెప్పాడు. అది కేంద్ర ప్రభుత్వం అంత పిచ్చిదేం కాదు కదా, మోడీ సర్కారు దాన్ని సీరియస్ గానే తీసుకుంది. చివరికి ఈ దొంగ నిర్వాసితుల పుణ్యమా అని ఒరిజినల్ ఎత్తే తగ్గించేస్తుంది. ఇప్పుడు అక్కడ ఇప్పుడు యాజ్ ఫర్ గవర్నమెంట్ నామ్సే 70,000 మంది ఉన్నట్టు అక్కడ 70,000 కుటుంబాలు. ఇప్పుడు 25,000 కోట్లు 25,000 కుటుంబాలని తరలిచ్చేస్తే అయిపోతుంది. ఇప్పుడు మిగతా 35,000 కుటుంబాలు అక్కడే ఉంటాయి. అది ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ సిస్టమ్ అన్నమాట. మరొక విషయం సార్, దీనికి సంబంధించి ఈ నేపథ్యంలోనే ఈ పీపీపీ విధానం అంటే ఆల్మోస్ట్ మనం 2-3 సార్లు మాట్లాడుకుందాం. కానీ ఈసారి అంటే ఆగస్ట్ 15 వరకు ఒక టైం ఏదో ఇచ్చారు. ఈ లోపలనే దాన్ని అయితే ప్రారంభిస్తున్నారు, స్టార్ట్ చేస్తున్నారు. ప్రజలకి లేదంటే పారిశ్రామికవేత్తలకి, పారిశ్రామికవేత్తలను కూడా అనకూడదేమో, వాళ్ళని వీళ్ళ మార్గదర్శులు అని పేరు పెట్టారు కాబట్టి వీళ్ళ బంగారు కుటుంబం, వీళ్ళ మార్గదర్శి అంటే వీళ్ళ మీద ఒక అవగాహన అనేది ప్రభుత్వం కుదురుస్తుందా, లేదు వాళ్ళే కుదుర్చుకుంటారా రేపొద్దున్న? బాగుపడితే నా పేరు చెప్పుకో, బాగోపోతే కనుక అది నీ కర్మ అనుకో, ప్రారంభం అనుకో అనే పథకం అది. P4